ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4, 5, 6 అధ్యాయాలు. అపోస్తలుడైన పౌలు గారి బోధ. మీరు వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలి. ప్రేమతో సత్యం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. అవిశ్వాసుల్లాగా సిగ్గు లేకుండా అత్యాశతో కామకత్వానికి అప్పగించుకోకండి. మీరు క్రీస్తుని గురించి నేర్చుకున్నది ఇది కాదు, సత్యాన్ని. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాయి. గతాన్ని మర్చిపోండి. మీ బుద్ధులు, మనసులు మారి మీలో నూతనత్వం రావాలి. దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. అబద్ధాలు మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. సాతానుకు అవకాశం ఇవ్వకండి. మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని తరిమివేయండి. మీలో ఎలాంటి చెడు గుణం ఉండకూడదు. మీరు దేవుని సంతానం, ఆయనకు ప్రియమైన బిడ్డలు. కాబట్టి వ్యభిచారాన్ని గురించి కానీ, అపవిత్రతను గురించి కానీ, దురాశను గురించి కానీ మాట కూడా ఎత్తకూడదు. మీరు బూతు మాటలు, అర్థం లేని మాటలు పలకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. నీతి లేనివారు, అపవిత్రులు, అత్యాశాపరులు ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మిమ్మల్ని మీరు మోసం చేయకుండా మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా చూచుకుంటూ ఉండండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షించబడతారు. చీకటికి సంబంధించిన కార్యాలు చేయకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. బుద్ధి లేకుండా జీవించకండి. ఇవి మంచి రోజులు కావు. మూర్ఖంగా ప్రవర్తించకండి. త్రాగుబోతుల్లా జీవించకండి. మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు, సాతానుతో. కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు సాతానును ఎదిరించగలుగుతారు. చివరి దాకా యుద్ధరంగంలో నిలబడగలుగుతారు. మెలకువతో ఉండండి. అన్ని వేళలా ప్రార్థించండి. సోదరులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించునుగాక. మన యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించే వాళ్లకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించునుగాక.